రాష్ట్రంలో ఫిట్నెస్ లేని బస్సులు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. బడి పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల బస్సులపై తనిఖీలు నిర్వహించిన అధికారులు వారంలో 500 పైచిలుకు పాఠశాలల బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు పూర్తవుతుంది. ఇంకా నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. రవాణా శాఖ అధికారుల తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి, అటువంటి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకుందాం. సార్, వారం రోజులు అవుతుంది పాఠశాలలు ప్రారంభమై, మరి మీ తనిఖీలేమో కొనసాగుతున్నాయి, అయినప్పటికీ యథేచ్ఛగా ఈ ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లు ఎక్కుతున్నాయి. అటువంటి బస్సుల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా దాదాపు 450 పైగా స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఫిట్నెస్ లేని బస్సు ఏ బస్సు అయినా ఏ వాహనమైనా రోడ్డుపైకి ఎక్కితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 15 సంవత్సరాలు దాటిన బస్సు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. బస్సులు మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆటో రిక్షాలు, తర్వాత ఓమ్ని వ్యాన్లు కూడా ఫిట్నెస్ లేకుండా తిరిగినా లేకపోతే ఓవర్లోడ్తో తిరిగినా కూడా మా రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. స్కూల్ బస్సుల అంటే పాఠశాల విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది ఒక సున్నితమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు కూడా పదే దీనిపై మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరము, అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యాలు, రవాణా శాఖ అండ్ పోలీస్, ట్రాఫిక్ అందరూ కూడా సంయుక్తమైనటువంటి ఒక బాధ్యతతో ఉన్నప్పుడే ఇటువంటి ప్రమాదాలు రాకుండా మనం నివారించగలుగుతాం. సరే, ఈరోజు జరిగినటువంటి కొన్ని తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా పాల్గొన్నారు. వాళ్ళ దృష్టికి అయితే కొంతమంది స్కూల్ బస్సులు నడిపేటువంటి డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ మోతాదుకు మించి తాగినట్లు కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది. అంటే ఈ పాఠశాల బస్సులు నడిపేటువంటి డ్రైవర్లు ఎటువంటి నిబంధనలు పాటించాలి, వాళ్ళను అంటే ఏ రూల్స్ ఎట్లా ఉంటాయి? ఇది నిజంగా ఆక్షేపణీయమైన అంశము. అటువంటి ఏదన్నా అట్లా ఉంటే అది ఖచ్చితంగా ఆ పాఠశాల యాజమాన్యం నోటీస్ ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా ఆ డ్రైవర్ను కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డ్రైవర్ యొక్క అనుభవం చాలా ఇంపార్టెంట్. 60 సంవత్సరాలు దాటి ఎట్టి పరిస్థితి ఉండకూడదు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అంతేకాకుండా మన అటెండెంట్ పాఠశాల బస్సులో ఖచ్చితంగా సహాయకుడు అనే అటెండెంట్గా క్లీనర్ గాని ఉండాలి. అటు వాహనాలు కావచ్చు, ఇటు డ్రైవర్ కావచ్చు. సరిగ్గా లేనప్పుడు ఆ యాజమాన్యాల బాధ్యత, విద్యా సంస్థల బస్సుల నిర్వహణ బాధ్యత ఖచ్చితంగా యాజమాన్యాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఈ పసిపిల్లల్ని తీసుకెళ్లేటువంటి వ్యాన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, పరిమితికి మించి మోతాదుకు మించి కూడా ఎక్కించుకొని వెళ్తున్నారు. దాని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి వాటి పట్ల మీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి నిఘా పెడుతుంది సార్? ఖచ్చితంగా ఇది నిరంతరంగా జరిగే తనిఖీల ప్రక్రియ. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, ఏదో పోలీసో ట్రాఫికో ట్రాన్స్పోర్టో కాదు, తల్లిదండ్రులకు కూడా గణనీయమైనటువంటి మార్పు రావాలి. అంటే ఒక 3-4 కూర్చుండే ఆటో రిక్షాలో 8-9 మంది కూర్చున్నటువంటిప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా మా విద్యార్థిని, మా కొడుకును, మా కూతురును ఇటువంటి ఆటో రిక్షాలో మేము పంపించకూడదు అని చెప్పేసి వేరే ఆటో రిక్షాలలో 3 ఉన్న ఆటో రిక్షాలో పంపిస్తే ఖచ్చితంగా చాలా మార్పు అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు అటు ట్రాఫిక్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు ట్రాన్స్పోర్టు వారు నిర్వహించినటువంటి దాంట్లో కూడా స్పష్టంగా అవగాహన చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ వాహనమైనా, అది స్కూల్ బస్సే కావచ్చు, ఓమ్ని వ్యానే కావచ్చు, ఆటో రిక్షానే కావచ్చు, ఏ వాహనమైనా పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ ఆటో రిక్షాపై, ఆ వాహనంపై, ఆ బస్సుపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఈ విషయాలను గమనించేసేసి మీరు ఎట్టి పరిస్థితులలో మీరు అటువంటి వాహనాల్లో మీ పిల్లలను తరలించవద్దని మా విజ్ఞప్తి. ఇది మొత్తానికైతే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి పాఠశాల బస్సుల పైన రవాణా శాఖ అధికారులు అయితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. గడిచినటువంటి 7 రోజులుగా తనిఖీలు చేపట్టి ఇప్పటికే 400 పైచిలుకు కేసులను నమోదు చేశామని, నిబంధన
నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించి పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లేటువంటి వ్యాన్లు కావచ్చు ఆటోల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రవాణా మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.